దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని లేఖనము ద్వారా అనేక విషయాలు తెలుసుకొటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం మాట్లాడుచున్నాడు, ఏమని మాట్లాడబోతున్నాడు మనతో అనే విషయాలు తెలుసుకుంటకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను బలపరిచి నడిపించి ఆదరిస్తున్న మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖనమును ప్రభువా నీ లేఖనము చేత పట్టి ధ్యానము చేయుచుండగా నీ సన్నిధి ఆలోచన, నీ ఆత్మ నడిపింపు మాకు అందించి బలపరిచి నడిపించమని నీ దీన దాసుడని నేను చేయుచున్న ప్రార్థన అంగీకరించి నెరవేర్పదాయి చేయమని, నీ ఆలోచనతో నింపమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ ఆత్మ నడిపింపు చేత నాయన సిద్ధపరచమని దేవా, నీ సన్నిధి మాకు తోడుగా, రక్షణగా, మేలుకరంగా ఉంచి నీ దీన దాసుడిని మరుగు చేసి నాలో నీ ఉండి నిబిడలతో మాట్లాడమని, నిబిడలకు కావలసిన మాటలు అందించి బలపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, మరి ఒకసారి దేవుని వాక్యమును చేతపట్టి మీ ముందుకు వచ్చాను. వచ్చిన మరి నన్ను, నా తలంపులు మరి మీకు ఏమాత్రం ఉపయోగపడవు. దేవుడి మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులే మీకు ఉపయోగపడివి, మిమ్మల్ని బలపరిచి. నా మాటలు ఏపాటవి, కాసేపు ఉంటాయి, కాసేపు మాయమైపోయి. కానీ దేవుడి మాటలు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి. అందు నిమిత్తం మీరందరూ కూడా గమనిస్తూ దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ, యేసు వారిని చూచి మీరు వెళ్ళి చూడండి, యేసు వాటిని ఎరిగి విన్న వాటిని, కన్న వాటిని, మీరు చూచిన దానిని వెళ్ళి యోహాను గారికి చెప్పమని సెలవిచ్చారు. ప్రియులారా, చాలా విషయాలు మనం కొన్ని వింటాం, మర్చిపోతూ ఉంటాం, కొన్ని ఆలకిస్తాం, దాన్ని అర్థం చేసుకోం. కానీ దేవుడు ఏమంటున్నాడు, విన్న వాటిని, కన్న వాటిని, చూచిన దాన్ని మీరు అనేకులతో పాటు అనేకులకు చెప్పండి, యోహాను గారు కూడా చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం చేయబోతున్నాడు యేసు ప్రభు అనే విషయాలు మీరన్నీ కూడా స్పష్టంగా యోహాను గారికి చెప్పండి అని చెప్తున్నారు. ఇక్కడ అయితే గుడ్డువారు చూపు పొందుతున్నారు, గుడ్డువారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు. ఏమండి, అలాగే గుడ్డివారు చూపును పొందుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడు, సువార్త పేదలకును, గుడ్డివారుకును, చెవిటి వారుకును, మూగవారుకును, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇవాళ సువార్త అంటే ఏదో ఎటకారమైన సువార్తలు అయిపోయిన ప్రజలకి. యేసుప్రభు ఏమంటున్నాడు, గుడ్డివారికి, చెవిటి వారికి, మూగవారికి, ఏమండి వికలాంగులకు, అలాగే పేదవారికి సువార్త అన్నాడు. మరి ధనవంతులకి అక్కర్లేదా? ఆల్రెడీ ధనవంతుల్ని దేవుడు సంపూర్ణంగా దీవించాడు. కానీ వారు ఎప్పుడు సువార్త వినాలి? ధనవంతుడు పాపములో పడుతున్నప్పుడా, పాపక్రియలతో పడుతున్నప్పుడా? దేవుడంటే తెలియని వాడికే సువార్త అవసరం. దేవుడంటే తెలిసిన వాడికి సువార్త ప్రకటించాలి. కానీ ఎలాగా? పరలోక సంబంధమైన విషయాలు ప్రకటించాలి. ఇక్కడ కన్నవాణిని, చూచిన వాటిని, విన్న వాటిని, గ్రహించి దానిని యోహాను గారికి చెప్పమని ఇక్కడ ఏమన్నారు, అందరకు ఆదరణ కలగజేస్తానని చెప్తున్నారు. అయితే మరియు మీ విషయమై అభ్యంతర పడనవాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోచుండగా యేసు
ఇక్కడ ఎందుకు మగవారికి గుడ్డివారికి ఈ రకమైన ఆదరణ కలుగుతుంది అని మనం చూస్తే, ప్రియులరా, యేసు ప్రభు చెప్పే ఈ మాట మనం గమనించాలి. అలాగే అదే మత్తయి సువార్తలోనే యేసు ప్రభు సెలవిచ్చిన ఈ మాటలని మనం గమనించినప్పుడు 26వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలని మనం గమనించినప్పుడు, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అని మనం గమనిస్తే, ఇక్కడ 52 ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. 51 ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు, వారి దగ్గరకు ఆయన మీద పడి ఆయన పట్టుకునిరి. ఇదిగో యేసుతో కూడా వాను ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున అంటే ప్రియులరా, యేసు ప్రభు అనే మాట మనం గమనించాలి. ఈ సమయమున వేడుకొనలేననియు వేడుకుని నీడల ఆయన 12 సేనల వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నువ్వు అనుకునుచున్నావా? నేను వేడుకుని నీడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలని యేసు జనసమూహమును చూచి, బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ కుదీలతోనూ నన్ను పట్టుకుని వచ్చిదిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. అయితే ప్రవక్తల లేఖనము నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన అంటే ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకముకి ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ మనకు చాలా సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఇంకో అధ్యాయం చదువుకుని నేను మీకు వాక్యం వివరించడానికి ప్రయత్నం చేస్తా. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం 47వ వచనంలో చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనిద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు? ఇక్కడ దగ్గర నిలిచిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ కుదీలతోనూ నన్ను పట్టుకుని వచ్చిదిరా. నేను ఇక్కడ ఏమన్నారు చూసారా? కత్తి దూసి. అక్కడ యేసు ప్రభు ఆ చెవి నరికిన ఆ యొక్క బందిపోటు యొక్క చెవిని స్వస్థపరిచినట్టు చూస్తా. పేతురు గారు నరికేశాడు. ప్రియులరా, అయితే ఇంకొక మాటని చదువుతాను, అప్పుడు మీకు దాని భావం అని చెప్తాను. ఎందుకు అంటే యేసు ప్రభు ప్రతి విషయములోనూ నీకు నాకు అందించుచున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనించాలి. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు అని ఇక్కడ గమనించారు. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుడికి ఇక్కడ అదే ఉంది. ఈ 3 సువార్తల్లోనూ ప్రధాన యాజకుడికి చెవి నరికాడు అని మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశారు, లూకా గారు కూడా రాశారు. అలాగే యోహాను గారు కూడా రాశారు, ఇక్కడ లూకా గారు కూడా రాశారు. ఈ ముగ్గురు ఈ సువార్తికులు చెవు నరికాడు, ఈ ప్రధాన యాజకుడి యొక్క చెవు నరికాడు. ఎవరు? పేతురు. ఎందుకు నరికాడు? యేసు ప్రభును పట్టుకోటానికి వచ్చారని తెగ నరికేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. తెగ నరగటానికి కారణం ఏంటంటే యేసు మీద ప్రేమ. అవును, ఒక రకంగా అనుకోవాలి. రెండోది యేసు ప్రభు మీద శ్రద్ధ అయితే కానే కాదు. అయితే ఈ కత్తి నరికేటప్పుడు యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరూ ఒకే రూపం కలిగి ఉన్నారు. పేతురు ఎందుకు నరికాడు తెలుసా? అయితే నాకు తెలుసు, నా జ్ఞానం బట్టి మీకు వివరిస్తున్నాను. నేను అనుకుంటాను ఆ సమయంలో
అందరూ ఒకే రూపము కలిగి ఉన్నారు. యేసు ప్రభు రూపం అందరూ 12, 11 మంది శిష్యులు కూడా కలిగి ఉన్నారు. ఇస్కరియోత వచ్చి శుభము దాసుడా అనగా అని ముద్దు పెట్టుకున్నాడు. సహోదరుడా అని కాకుండా నీకు శుభము కలిగిన గాక అని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? అందరూ ఒక్క సమయము ఆల్రెడీ అన్నారు, అధికారులు అన్నారు, ఆల్రెడీ పిలాతు కూడా అన్నాడు, అందరూ ఒకే రకంగా ఉన్నారు, ఎవరిని ఎలాగని. అప్పుడు ఇస్కరియోతు అంటే నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, ఆయన యేసు అన్నాడు. ఒక క్లియరెన్స్ ఇచ్చేశాడు. ఈరోజు మనం ఒక్కసారి గమనించండి, చెవు నరికాడు అనే మాటను గమనించాలి. చెవు నరకటము గొప్పతనము కాదండి, అతకటమే గొప్పతనం. యేసుప్రభు వెంటనే ఈ పేతురుని గద్దించి నీవు కత్తిని బొడ్డులో పెట్టుము, కత్తితో పట్టుకునేవాడు కత్తితోటే మరణిస్తాడని నీకు తెలియదా, త్వరగా పెట్టుమని వెంటనే ఆ చెవు తీసుకుని ఆ యొక్క బంటుడి యొక్క చెవిని బాగు చేసినట్టుగా స్వస్థపరచున్నట్టుగా అతడికి మేలిచి ఆ క్షణమే అతడు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు. నీవెన్ని అద్భుతం ఈ లోకంలో చూసుంటాం, ఎన్ని గొప్ప కార్యాలు ఈ లోకంలో మనం చూసుంటాం, ఎన్ని గొప్ప క్రియలకు లోబడి ఉంటాం, మనం ఎన్ని గొప్ప తలంపులకు మనం లోబడి ఉంటాం. ప్రియులారా, ఎప్పుడైనా యేసుప్రభు సాక్ష్యంగా ఉండాలని ఆశపడ్డావా? ఎప్పుడైనా యేసుప్రభుని నీవు కనుగొండాలని గ్రహించావా? ఎప్పుడైనా యేసుప్రభుతో నువ్వు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? కలిగి ఉంటే ఎలా కలిగి ఉన్నావు? దేని నిమిత్తం కలిగి ఉన్నావు? ఏ రకంగా నువ్వు కలిగి ఉన్నావు? అంటే యేసుప్రభు ఏమన్నారు? నువ్వు అనేకుల మధ్యకి వెళ్ళి సాక్షిగా జీవించమన్నారు. అంటే ఏంటి? స్వస్థపడ్డావు, ఎలా పడ్డావు, ఫలానా ఆయన అనేది నా గొప్ప కంచిగా తన తండ్రియే నిన్ను వాడుకుంటాడన్నారు ప్రభు. చాలా మందితో అన్నారు. ఎలా గుడ్డివాడిని వాడుకున్నాడు ప్రభు, కుంటివాడిని వాడుకున్నాడు ప్రభు, గాని చూడని మోగవాడిని వాడుకున్నాడు ప్రభు, దెయ్యం పట్టినవాడిని వాడుకున్నాడు ప్రభు, అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా వాడుకున్నాడు ప్రభు. ఇలా ఎందరినీ దేవుని యొక్క ధర్మశాస్త్రం భక్తుల ద్వారా బయలుపరిచిన రాతకు నిదర్శనంగా చాలా మంది దేవుడికి మరి సాక్షిగా నిలుచున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, దేవుని బిడ్డలారా, సాక్ష్యం అంటే ఏం కావాలండి? నీ దేహమే నీ సాక్ష్యం, నీ మాటే నీ సాక్ష్యం, నీ ఆలోచనే నీ సాక్ష్యం, నీ ప్రార్థనే నీ సాక్ష్యం, నీ నడకే నీ సాక్ష్యం, నీ ఆలోచనే నీ సాక్ష్యం. ఆ సంగతి మీకు తెలుసా? ఎలాగండి అంటే మనం మాట్లాడేటప్పుడు, మృదువుగా మాట్లాడేటప్పుడు అది అవతల వాడిని హృదయములో భద్రపరుస్తాయి ఆ మాటలు. ఆస్పదముగా ఆవేశంగా మాట్లాడితే శత్రుతనం పెంచుతాయి. అందుకే మృదువుగా, నేను చాలాసార్లు చాలామందికి చెప్తూ ఉంటాను, స్త్రీ అయినా పురుషుడైనా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. పైగా ఈ కడవరి దినాల్లో ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే అంత మంచిది. ప్రియులారా, నది దగ్గరికి వెళ్ళి అవసరాన్ని బట్టికి మనం మరి అవసరాలు తీర్చుకొని వస్తాం. నదిలోకి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటాం, స్నానం చేస్తాం. అయితే నీళ్లు ఉన్నాయి కదా, నీటిలోనే ఉంటే ఏం జరుగుతుంది? నీకు జలుబు పడుతుంది, తర్వాత నువ్వు నేర్చపడతావు. ఆ నీళ్లు ఉన్నాయి కదని తాగేస్తే ఏం చేస్తావు? పట్టుకుపోయి మనం చనిపోతాం. కాబట్టి నీళ్ళుగానే వాడాలి. దేవుని వాక్యమును నీ ఆలోచనకు, నీ తలంపులకు, నీ క్రియలకు వాడిన నాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయుధంగా వాడుకుంటాడు. నీళ్లు ఉన్నాయి ఏమండి, ఒక నది వచ్చి ఒక గ్రామాన్ని ముంచేస్తుంది. ఆ గ్రామంలో ఎందరో వేల మంది జీవిస్తూ ఉంటారు. అయినా కానీ ఎందుకు ముంచింది? దేవుడుకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు మొదట దేవుని దేవుని ఆజ్ఞ లేకుండా ఒక్కొక్కసారి ప్రకృతి కూడా విరుచుకుపడుతుంది. చూడండి ప్రియులారా, చాలా మంది దారిలో వెళ్తూ ఉంటారు. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు పడుతుంది. చాలా మంది నదులు దాటుతూ ఉంటారు. మన వర్షాకాలం వచ్చినట్టుకి నదులు, వాగులు, వంకలు తెగిపోతాయి కదా. ఆ మనిషి దాటగానే ఆ వాగు కట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు కట్ అయిపోతుంది అంటే
మనిషికి హాని చేసే అధికారం ఎవరికి లేదు? వాటికి లేదు. ఎవరికి? ప్రకృతికి లేదు. ఈ ప్రకృతి ఎందుకు లేదు? దేవుడు అధికారం ఇవ్వలేదు వాటికి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రకృతిని గౌరవించాలి. దేవునిని ప్రేమించగలిగి ఉండాలి. అప్పుడే ప్రకృతి నీకు హాని చాలామంది చూడండి ఒక్కొక్కసారి మూర్ఖత్వంగా దాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రకృతిలోకి కలిసిపోతూ ఉంటారు. అందుకనే ఆకాశమా, భూమి, నీరు మీ దగ్గరున్న ఆత్మలను నా యొద్దకు పంపించండి అంటున్నాడు ప్రభు. త్వరగా పంపించండి. నీటిలో ఉన్న ఆత్మలు, భూమిలో ఉన్న ఆత్మలు, ఆకాశంలో గాలిలో ఉన్న ఆత్మలు. ప్రియులారా, అనేక చోట్ల ప్రమాదము ద్వారా, యాక్సిడెంట్ ద్వారా వీళ్ళన్నీ కూడా మరణించిన వారు, ఇలాగా ప్రకృతి ద్వారా జరిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా మరి ప్రకృతి ద్వారా చనిపోయిన వారు ఎక్కువ శాతం కొండలు ఇరిగి, వర్షాలు తుఫాన్లు వచ్చి, వాగులు వంకలు పొంగి చనిపోయినవారు. అలాగే వాళ్ళు మనం చూసాం కదా, ఒక తల్లి చిన్న బిడ్డని ఒళ్ళో పెట్టుకుని వాడ మునిగిపోగా ఆ యొక్క మరి పడవ మునిగిపోయినప్పుడు ఆ కాపాడుకోటగా ఆ బిడ్డని కాపాడాలని ఆ బిడ్డతోటి ఆ పడవలో ఇరుక్కుపోయి ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, అంటే ఈ రకంగా మనము ఒకరు తప్పు చేసిన ఇల్లంతటికి సోకుతుంది. ఎవరైనా చిన్న తప్పు చేసాం మన ఇంట్లో అనుకుందాం, పలాని వారి ఇంటి వారు, పలాని ఇంట్లో కుమారుడు తప్పు చేశాడంటాడా, పలాని వాడు తప్పు చేశాడంటాడా? ఆ తప్పు సరే, మొదట పలాని వాడు తప్పు చేసి అతనికి పేరు ఉంటుంది, అతనికి అడ్రస్ ఉంటుంది, ఊరు ఉంటుంది, గ్రామం ఉంటుంది, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఉంటారు. ఏకగిరి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోవట్లేదు కదా. అలాగనే యేసు ప్రభు ఇక్కడ అంతా కలిగి ఉన్న మౌనంగా ఉన్నాడు. కానీ పేతురుని ఎందుకు గద్దించాడు? పేతురు, నువ్వు తొందరపడకు, నా తండ్రి అడిగితే 12 సేనాల యొక్క గుంపులను, సైన్యమును నా తండ్రి పంపించడా అన్నాడు. అంటే యేసు ప్రభుకు తెలీదా? యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అక్కడ మౌనముతో దేని సాధించాలి? పాపానిని జయించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు యేసు ప్రభు తిరగబడతాడా? ఎప్పుడు యేసు ప్రభు తిరగబడితే యేసు ప్రభుని చంపేద్దాం అని సాతానుగాడు అనుకున్నాడు. కానీ ఆయన మరణము కూడా, ఆయన రక్తం కార్చేటప్పుడు కూడా అది మనుషులకే, ఆయన పిల్లలైన మనకే ఉపయోగపడేలాగా ఉన్నది. అందుకే పేతురు చెవి నరికే గానీ యేసుప్రభు అతన్ని విడిచిపెట్టలా. వెంటనే పేతురుని గద్దించాడు, ఆ బంటుడి యొక్క చెవిని స్వస్థపరిచాడు. అంటే తన రక్తము భూమి మీద కారకుండా దేవుడు చేశాడు. ప్రియులారా, ఎలాగ మడితే అలాగ మన రక్తం కార్చేసి యేసు ప్రభు కొరకు నా రక్తం సిందించాను అనుకుంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభు నీ రక్తముతో పని పట్టుకోలేదు. ఆయన ఆల్రెడీ నీ రక్తము చిందించకుండా ఆయన రక్తాన్ని చిందించాడు భూమి మీద. అప్పుడు ఒకవేళ ప్రకృతి నీ రక్తము చిందించింది అనుకోండి, ప్రకృతి ద్వారా నువ్వు రక్తము నేల మీద కారిపోతుంది రక్తం అంటే నువ్వు ప్రకృతికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. అవును ప్రియులారా, చాలా మంది ఎక్కడ మనం చదువుకున్న యోహాను గారు యేసు ప్రభుని ఎక్కడైతే సిలువేశారో అక్కడే సిలువేయమన్నాడు. అదే ప్లేస్లో ఆయన్ని కొట్టి ఈడ్చేశారు. ఈదుల్లో అదే స్థలములో దేవుని పిల్లల యొక్క రక్తమును యోహాను గారు ఏం చేశారు తెలుసా? ప్రియులారా, క్షమించండి, అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు తెలుసా? కార్చేశాడు. అపోస్తలుడైన పౌలు కూడా అలాగున చేశాడు. క్షమించండి, యోహాను గారు కాదు, పొరపాటుగా చెప్పాను. గమనించండి ప్రియులారా, కానీ యోహాను గారు కూడా ఆత్మ సంబంధుడుగా జీవించాడు. పరలోకిక తలంపులు తెలుసుకున్నాడు, మనకు అందరికీ చెప్పాడు. అదే యోహాను రాసిన మరి పత్రికల్లో మనం చదువుతున్నాం కదా. ఈ పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు రాశాడు, యోహాను గారు కూడా రాశాడు. ప్రకటన గ్రంథం చదివితే ఎంత భయంకరంగా ఉంటుంది, చదువు తట్టుకోగలమా? అయినా కూడా దేవుడు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో మనము ఈరోజు పాఠం ఏంటంటే ధైర్యముగా ఉండుట. యేసు ప్రభు ఏమన్నాడు? గద్దించాడు ధైర్యము కొరకు. ధైర్యముగా ఉండాలి. మనం ఈ లోకములో ఎటువంటి ఆపద వచ్చినా కానీ జయించే శక్తి ఉండాలి. కత్తులతో కర్రలతో మనం జయించలేం, ప్రార్థనతో జయించగలం, మన విజ్ఞాపనతో జయించగలం, దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనతో నువ్వు సాధించగలవు. అటువంటి ఆదరణ దేవదేవుడు నీకు నాకు మనందరికీ అందించి గొప్ప నడిపింపును
ఆయన మహిమ మేఘానికి ఎక్కించే తలంపుతో బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి వందనాలు, రక్షణకర్త స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా కొన్ని మాటలు నిబిడలతో ఒక 20 నిమిషాలు మాట్లాడి ఉన్నాను. ఈ మాట్లాడిన మాటలు ప్రభా, అవును, పేతురు గారు తండ్రి బంటుడు అమాయకుడి చెవి నరికేశాడు. అతడు ఒక ఉద్యోగస్తుడు. తండ్రి అధికారులు ఆజ్ఞాపించారు, యేసుప్రభుని పట్టుకోటానికి వచ్చారు. కానీ యేసుప్రభు నాయన పట్టుకున్న అతడును పట్టుకోటానికి ప్రయత్నం చేశాడు. వెంటనే పేతురు తన చెవు నరికేశాడు. నరికేయగానే రక్తము కారకుండా వెంటనే స్వస్థపరచును దేవా, నీ కొందనాలు దేవా. అలాగే మా తొందరపాటు వల్ల, మా తొందరపాటు మాట వల్ల, మా తొందరపాటు పనుల వల్ల నీకు బాధకరముగా, నీకు అవమానకరముగా మేము చేస్తున్నామేమో, మేము అలా నడుచుకుంటున్నామేమో. ఇక్కడి నుంచి అయినా నడుచుకోకుండా నీకు మహిమకరముగా, నీ బిడ్డలుగా మేము సంతోషకరముగా, సమాధానకరముగా ఈ లోకములో సాక్షులుగా ఉండుటకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎందరైతే మాటలు వింటున్నారో వారి కుటుంబాలకు సమాధానము కలగచేయాలి. తొందరపాటు తీసివేయండి, ఆవేశతనం తీసివేయండి తండ్రి. ప్రభా, నన్ను ఉద్రేకతనము లేకుండా ఓర్పును, సహనాన్ని, నిమ్మదనమును తండ్రి ప్రార్థించి మౌనముగా ఉండుటకు సహాయము దయచేయమని దీనుడిని, అలుపుడిని, అయోగ్యుడిని నేను చేర్చున్నాను ఈ ప్రార్థన. నా దేశమును, నాయన దేశములో ఉన్న 150 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలు 850 కోట్ల ప్రజలు అందరూ నీ కంటికి తేటగా కనపడుతున్నారు. నాయన తండ్రి, చిన్న బిడ్డలు, యవనస్తులు, నాయన యవన కాలములో ఉన్న బిడ్డలు, వృద్ధులు అందరూ నీ కంటికి తేటగానే కనపడుతున్నారు. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో సెలవులు ప్రభా, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో వారి వారి తాతల వారి యొక్క పుట్టింట్లకి వెళ్ళిన వారు అనేకులు, పసిబిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ తిరిగి మరలా ప్రయాణములో రాబోతాకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు వారికి సహాయం మీరే తోడుగా ఉండండి, మీరే ఆదరణ కలిగించండి. ఎండలో మండుచున్నాయి ప్రభా, ఎవరికి ఎటువంటి గాలుపులు, ఎటువంటి ప్రమాదములు జరగకుండా కాపాడండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతరాలకు కానీ ఎవరికి ఎటువంటి బలహీనత రాకుండా కాపాడండి. ఇదిగో రోగములో, అనారోగ్యంతో ఆయా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో అనారోగ్యంతో అల్లాడిపోతున్న కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, అలాగే ప్రభా గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, సంతానలేని బిడ్డలకును సంతానమును, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవాలు లేని వారు, అవయవాలు లేక అల్లాడుతున్నవారు, అభాగ్యులుగా, అనాథులుగా, దిక్కులేక నీ వైపు చూచుచున్న బిడ్డలకు నీవే తోడుగా ఉండి బలపరిచి నడిపించండి దేవా. నా బంధుమిత్రులే కాదు, నా స్నేహితులే కాదు, నాతో పాటు అనేక బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మా కొరకు ప్రార్థించేవారు, అలాగే అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలందరినీ నీ ఆత్మతో నింపండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి, నీ కాపుదలతో వర్ధిల్లు చేయమని దీనదాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన, మరణాత ప్రార్థన సన్నిధి నుండి చేయుచున్న ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి దేశములకు, ప్రజలకు శాంతి సమాధానమును, నాయన నీయందు విశ్వాసము, నమ్మకం, విధేయత, నాయన భక్తి, ఆదరణ కలగజేసి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మానవుడైన మాకు దయచేయం, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించు, శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనావు తండ్రి, ఆమేన్. ఏసరత్తి మేజేయం, అపాధికులేం ప్రవేశరత్తి మేజేయం, అపాధికులేం. ప్రభు సంపూర్ణ విజయం, అపాధికరంతక నాశం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ నాతో పాటు ఏకవించిన బిడ్డలకు, వినుచున్న బిడ్డలకు నీ రాకడ తలంపు, నీ రాకడకు సిద్ధపాటు అందించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.